హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహు ఆర్ఎస్ వరల్డ్. వచ్చేసామండి మళ్ళీ. ఈరోజు ఏంటో తెలుసా? మిల్ మేకర్ పులావ్ అండ్ బనానా, దానికి కాంబినేషన్ గా మజ్జిగ చారు చేసుకున్నాము. సూపర్ టేస్ట్ ఉందండి మిల్ మేకర్ పులావ్. కొంచెం టేస్ట్ చూసిన అప్పుడే పనిబాబుకు పెట్టేటప్పుడు, బాక్స్ పెట్టేటప్పుడు కొంచెం టేస్ట్, ఎందుకంటే స్మెల్ సూపర్ వచ్చింది, అందుకే టేస్ట్ చూసిన మస్తుంది టేస్ట్ అయితే. అందుకే ఇంకా ఈటింగ్ పోటీ కూడా పెట్టుకుంటున్నాం దీంతో. ఓకే అండి, ఇంకా స్టార్ట్ చేద్దాని. పన్నీర్ కాదు బాబా, మిల్ మేకర్ చూడలేదు. మా ఈ మిల్ మేకర్ లా పులావ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది అన్నట్టు. మీరు లైక్ చేయడం వల్ల లైక్లు ఎక్కువ వస్తే ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేసి ఊరుకోకండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దాం. ఓకే 1 2 3 స్టార్ట్. ఇవాళ క్వాంటిటీ ఎక్కువ ఉంది, మరి ఎట్లా విన్ అవుతామో. నేను విన్ కావాలని అనుకుంటున్నా. బాగానే ఫస్ట్ బుక్క పెట్టేసిండు. అసలు సూట్ అవసరం లేదు, మంచిది టేస్ట్. కానీ చూడండి, చల్లచారు కదా కంపల్సరీ. ఇంత మంచిగా కనబడుతుంది, కలర్ఫుల్గా వస్తుంది చల్లచారు, అందుకే పోసుకోవాలి కంపల్సరీ. అని బాగా మాట్లాడరు, మాట్లాడి దొరిపోతాడా? రుచికి మాటలు వస్తాయా? అబ్బా అదే వీడియో తింటే కొంచెం సైలెంట్ ఉండాలన్న రుచిని ఆపుతామని మటన్లు చికెన్లే అనుకుంటాం, కానీ ఇట్లాంటి ఐటమ్స్ కూడా సూపర్ ఉంటాయి. చల్లచారు మస్తుంది. బాబు అలా ఎక్కువ క్వాంటిటీ తీసుకుపోయిండు, ఎందుకంటే రోజట అలా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి అన్నీ చేసుకొని వీడియోలలో తింటారు అంటారట. ఇవాళ ఎక్కువ తీసుకుపోయిండు అలా షేర్ చేయడానికి. బార్డర్ అటు పెడతారు, ఏందని చూస్తారా? బార్డర్ ఎక్కువ తీసుకుంటాం, సిరియా ఎక్కువ తీసుకుంటారు, అందుకని నా దగ్గర ఉండాలి పెడతానా. అట్టిగా తినేటప్పుడైనా కూడా వాటర్ తాగుతా. ఈ పోటీ అయిన వరకు ఇంకా చెప్ప జారాలి, కాబట్టి బుచ్చి బుచ్చి మిల్ మేకర్లు అయితే అంత లోపల పోదు ఫ్లేవర్. తెలుసా మీకు బుచ్చి బుచ్చి మిల్ మేకర్లు? తెలిస్తే కామెంట్ చేయండి. మంచిగా ఉంటాయి ఇవి, క్వాలిటీ ప్యాకెట్, అస్సలు మెత్తగా కావు. చూడండి, అన్నంలో ఉడికినా కూడా గట్టిగానే ఉన్నాయి. చూడండి, మనం విడిగా వనకొచ్చుకునేది అయితే అట్టగానే ఇట్లగానే అట్లా మెత్త మెత్త గుజుగుజు అయిపోతాయి, టేస్ట్ రాదు. ఇప్పుడే కాదు, ఈ అన్నం మళ్ళీ సాయంత్రం తిన్నా కూడా అట్లా ఉంటాయి. సేమ్ ఫోటో పని కాదు సరిపడి తీసుకోలే, నేను పెట్టలే. ఆపిల్ తీసుకోండి.
పనిబాబుతో ఇబ్బంది అవుతుంది. అది ఉన్నప్పుడు ఏది చేసినా ఖచ్చితంగా నేనుంటా వీడియోలో అని ఊరని చెప్తా అన్నాడు. వాడిని చూస్తూ అది అద్దంటే ఇంటలేడు. వాడు ఆ వీడియోలో గెలవాలని కూడా తింటాడు. మళ్ళా సేమ్ పెట్టు అంటాను. మనం ఏదో పెట్టుకుంటామో అయ్యో గెలిస్తే గెలవని కొంచెం పెడదామంటే ఇంటలేడు. మంచిగా చూస్తావా? గెలుస్తా అని చెప్పినా చారు అయితే టేస్ట్ మస్తుంది. బాగున్నాను. క్వాంటిటీ తక్కువ పెట్టుకుంటేనేమో కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటారు లెక్క అని కామెంట్ చేస్తారు. ఎక్కువ పెట్టుకుంటేనేమో లెంత్ ఎక్కువ అవుతుంది వీడియోలు. తినిపోటీ అంటే కష్టమే ఉంది. ఏమనుకున్నా తిండిపోటీ అంటే కానీ తినాలే, దాన్ని అరిగించుకోవాలి. మళ్ళీ తిన్న అరుగుడు కూడా కష్టమే అండి. ఏంది ఉప్పు అంటారా? స్వీట్ నడుతుంది. ఈ గిన్నెడు అన్నం టవల్ పెట్టేది అలా.
ఇవాళ కట్టడాలు ఇప్పుడే ఆడడం వస్తాను అన్ని లవంగాలు అవి కొంచెం క్వాంటిటీ బాగా ఎక్కువైంది ఇలా అన్నారు కదా అని ఎక్కువ క్వాంటిటీ పెట్టినా కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటారు లెక్క అన్నారని క్వాంటిటీ పెంచినందుకు వేసుకుంటలేదు బాడీ అయిపోయిందంటే అమ్మా ఇదే అమ్మా ఊపాలి కొద్దిగా ఒక 10 రౌండ్లు తిరిగా రావాలి ఇక అబ్బా చాలా కష్టతరంగా ఉంది ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే అబ్బా ఇది బనానా ఒకటే మిగిలిపోయింది అసలు ముచ్చట పెట్టినట్టే పెట్టింది ఇలా గట్టిన అయింది అబ్బో ఇలా గెలవాలంటే ఫిక్స్ అయినా అబ్బా అంటే రోజు ఓడిపోతాను అనుకున్నావా 3 రోజుల నుంచి వెళ్ళి ఓడిపోతాను కదా చాలా ట్రై చేస్తానా అయినా గెలుస్తలేను నేను కూడా అప్పు వాళ్ళకి తీసుకున్నాను ఇదే గెలుస్తుంది అనుకో నేను కూడా అప్పు అదే మంచిగా ఓకే కానీ సీరియల్గా 5 days నుంచి నేనే ఓడిపోతున్నా మొన్న కొంచెం బాయిల్డ్ ఎగ్లా చిన్న మిస్టేక్ వల్ల బాగా ఓడిపోయిండు నేనే గెలుస్తా అనుకున్నా పని బాగా గెలిచిండు అది ఇంకా అప్లోడ్ కాలేదు ఈరోజు అప్లోడ్ అవుతుంది ఈసారి ఎట్లయినా గెలవాలని ఫిక్స్ అయినా అన్నీ ఇది అయిపోయినాయి గెలిచింది అయ్యో ఓ సంబరపడుతుంది గెలిచింది అన్నీ మరి ఎన్నిసార్లు గెలిచిన ఓ అయితే ఒకసారి అయితే గెలిచినా కదా గెలిచినప్పుడు గెలుసు నువ్వు అంటావు కదా జస్ట్ కొంచెం అరటి పండు కానీ నేను కూడా రోజు గింతలే పోతున్నా మరి గంతలు కాదు ఓడిపోయినావా ఓడిపోయినా గంతే నేనైతే గెలిచినానికి ఏదో గిఫ్ట్ అయితే కొని నాకు మరి గెలిచినందుకు మరి మొన్నటి నుంచి రోజు నువ్వే గెలుతున్నావు కదా నువ్వు కొనిస్తాను నాకు నువ్వు అడిగావా నువ్వు అడిగే వాటికి అట్లా అబ్బో రోజు అయితేనే గెలిచిన వాళ్ళ కొని అన్నట ఇవ్వాలనైతే ఓడిపోయినందుకు కొని అన్నట్టు ఓడిపోవడం గెలుచుకో కానీ ఇక ఏదో గెలిచింది వెళ్ళని ఒకసారి ఏదో గెలిచింది అయిపోయింది కానీ ఈ ముచ్చట్లు పెట్టుకుంటూ పోతాంటే వీడియో ఎక్కువ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మా వీడియోకి అయితే వెంటనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాళ ఓపిక కొద్ది చూసిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము డిఫరెంట్ గా నిన్న బాయిల్డ్ ఎగ్ చేసినాము మొన్న ఒక రోజు నూడిల్స్ చేసినాము ఇది చేస్తున్నాము చూస్తున్నారు మీకు అన్నిట్లలో ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అది కంటిన్యూ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం